హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అని ఇద్దరు కవల సోదరులు ఉంటారు. వాళ్ళని హిరణ్యాక్షుడిని విష్ణుమూర్తి చంపేస్తారు. చంపేసేసరికి వాళ్ళందరూ వాళ్ళ అమ్మ, ఆయన భార్యలు, వాళ్ళ పిల్లలు వీళ్ళంతా హాకాహారాలు చేస్తా ఇదిగా ఉంటే అప్పుడు హిరణ్యకశిపుడు అక్కడికి వచ్చి వాళ్ళందరికీ బుద్ధులు చెప్తాడు. ఏమనంటే ఎవరైనా పోవాల్సిందే, కాకపోతే కొంచెం ముందెళ్ళాడు, దానికంతా మనం బాధపడి భోజనాలు చేయకుండా నిద్రపోకుండా ఏడుస్తూ ఉంటే ఎట్లా? ఇలా ఏడుస్తూ ఉంటే తమ్ముడు తిరిగి వస్తాడంటే నేను కూడా ఇది చేస్తాను, కాబట్టి ఇది పద్ధతి కాదు, ఏ రోజైనా పోతాము, మంచి ఉత్తమ గతులకే పోయాడు కదా అని చెప్పి రండి అని చెప్పి దగ్గరుండి అతను కూడా కర్మకాండలన్నీ చేయించి ఇంకా వచ్చేసి కూర్చున్నాక వీళ్ళందరికీ అలా నచ్చ చెప్పిన హిరణ్యకశిపుడికి అతనికి మాత్రం లోపల ఉడికిపోతుంటాడు. కానీ వీళ్ళందరినీ సర్ది చెప్పి వీళ్ళందరినీ నార్మల్ జీవితంలోకి ప్రవేశపెట్టాడు. అప్పుడు వచ్చిన తర్వాత ఇతనికి ఎంత కోపం వస్తుందంటే శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి నాకు బలమైన ఇది కావాలి, నాకేమన్నా మంత్రోపదేశం చేయమని చెప్పి వాళ్ళ కులగురువు అయినటువంటి శుక్రాచార్యుడిని కలిసి బ్రహ్మ గురించి మంత్రం తీసుకొని పోయి ఘోరంగా మంత్ర జపానికి వెళ్తూ ఉంటే తపస్సు చేయడానికి. అప్పుడు ఆయన భార్య లీలావతి, ఆమె అప్పుడే నెల తప్పు ఉంటుంది. ఈ హిరణ్యకశిపుడు వెళ్ళి 1000 సంవత్సరాలు అసలు ఎంత భయంకరమైన తపస్సు అంటే అంత ఘోరంగా అతను తపస్సు చేస్తాడు. ఈ తపస్సుకి అన్ని లోకాల్లో ఒక రకమైన వేడి ఇది పుట్టుకొచ్చేస్తే ఈ లోపల ఈయన తపస్సు చేయడానికి వెళ్ళి అది చూసిన తర్వాత అతను ఒంటి మీద అంతా పుట్టలు పట్టేసి ఇంకా ఈ హిరణ్యకశిపుడు చనిపోయారని చెప్పి అందరూ డిసైడ్ అయ్యి ఉంటారు. ఈ లోపల ఇంద్రుడు ఏం చేస్తారంటే ఈయన తపస్సుకు అలా వెళ్ళగానే ఆ రాజ్యం మీద పడి అందరినీ చంపేసి పారిపోయిన వాళ్ళని వదిలేసి ఈ లీలావతిని తీసుకొని లాక్కొని పోతూ ఉంటే ఈ లోపల నారద మహర్షి వస్తాడు. ఇంద్ర నీకు ఈ పని తగదు అంటాడు. అయ్యో నారద మహర్షి, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు, నేనేం ఆమెను బలాత్కరించడానికి తీసుకెళ్ళట్లేదు, హిరణ్యాక్షుడు చనిపోయాడు నాకు ఇబ్బంది కలిగించి, ఇప్పుడు హిరణ్యకశిపుడు వస్తే రేపు అతను చనిపోయినా రేపు ఈ పుట్టబోయే బిడ్డ నా మీదకి వచ్చి మళ్ళా నాకు తిప్పలు తెస్తాడు, అందుకని ఆ బిడ్డని నేను స్వర్గానికి తీసుకెళ్ళి అశ్విని దేవతలను పిలిచి ఇంక పురుడు పోయించి పుట్టిన బిడ్డను చంపేస్తాను, ఈమెను మాత్రం నేనేం చేయను, నువ్వు నన్ను దనుకోవద్దంటే లేదు నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు, దీంట్లో ఉన్నది సాక్షాత్తు విష్ణు భక్తుడు, ఇతని వల్లే నువ్వు రేపు హిరణ్యకశిపుడు ఇతని వల్లే చనిపోతాడు, నాకు భవిష్యత్తు తెలుసు కాబట్టి చెప్తున్నాను, నీకు తెలీదు, ఇతని వల్లే మీ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, కాబట్టి నువ్వు అంటే వెంటనే అక్కడ వదిలేసి ఆమెకు దండం పెట్టేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే ఇతను రామ్మ నువ్వు నా కూతురు లాంటివి అని చెప్పి నారద మహర్షి అతను ఆశ్రమానికి తీసుకెళ్ళి ఆమెకి నువ్వు నా కూతురులాగమ్మా, నువ్వేం కావాలన్నా ఇబ్బంది పడొద్దని చెప్పి ఆమెకి అన్నీ సమకూరుస్తూ ఉండి వెంటనే ఆమెకి పురాణం చెప్పి ఓం నమో నారాయణాయ అని మంత్రం చెప్తారు. చెప్పగానే ఈమె పలకంగానే ఇంకో వాయిస్ వస్తుంది. వరే ఇంకో వాయిస్ కూడా వినపడుతుందని చెప్పి పొట్టకు కూడా దండం పెట్టి సరే నాయన నువ్వు కూడా దీన్ని కడుపులో ఉన్నప్పుడు కడుపులోంచి వచ్చాక నిత్యకృత్యం ఎప్పటికీ నువ్వు మర్చిపోకుండా ఉండదుగాక అని చెప్పి నారద మహర్షి ఆయనకి వరం ఇస్తారు. వరం ఇచ్చి ఇంకా ఉంటాడు. ఈయన 1000 ఏళ్ళు పూర్తయ్యేటప్పటికి భరించలేక బ్రహ్మ వచ్చి తపస్సు దగ్గరకు వచ్చి చూస్తే అసలు ఏమీ ఉండడు, పుట్టనంతా తీస్తే కళ్ళు కూడా ఉండవు, ఎముకలు పోగైపోయి అంత ఘోరంగా చేస్తాడు అతను తపస్సు చాలా. వెంటనే అతనికి కమండలంలో నీళ్లు చల్లగానే అతను మళ్ళా కళ్ళు ఇవన్నీ వచ్చి వాయిస్ వచ్చాక అప్పుడు అడుగుతాడు, నువ్వు ఎలాగో నేను చనిపోయే వరాన్ని ఇవ్వవు కదా, చనిపోకుండా ఉండే వరాన్ని, కాబట్టి నేను ఎలా చనిపోకుండా ఉంటానో అడుగుతాను, ఆ వరాలు ఇమ్మంటాడు. ఆడవాళ్ళు చంపకూడదు, మగవాళ్ళు చంపకూడదు, నీళ్ళల్లో చావకూడదు, బయట చావకూడదు, ఇట్లా జంతువుతో చనిపోకూడదు, అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల పేర్లు అన్నీ చెప్తాడు. అన్నీ చెప్పి ఈ టేటి వల్ల నాకు చావు రాకూడదని చెప్పి మళ్ళా నేను నా బలం కూడా 1000 ఉండాలి అని చెప్పి అతను బ్రహ్మని చాలా వరాలు కోరుకుంటాడు. ఆ వరాలన్నీ బ్రహ్మ అతనికి ఇస్తాడు. ఇచ్చి ఏమైనా నువ్వు ఈ మదగర్వంతో
జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం నీకు ఎలాగోలా చావు తథ్యం, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండను ఆయన అని చెప్పేసి బ్రహ్మ చెప్పి వెళ్ళిపోతే ఇంక ఈయన రాగానే లీలావతి ఈమె ఏం చేస్తుందంటే కడుపులో ఉన్నటువంటి బిడ్డని హిరణ్యకశిపుడు వచ్చేదాకా అనకూడదని చెప్పి 1000 సంవత్సరాల కడుపులోనే ఉంచుకుంటుంది. అది ఇంకెంత కష్టం, ఆమె ఎంత గొప్ప. వెంటనే ఆమె పురుడు పోసుకున్నాక పిల్లవాడు చాలా అందంగా అసలు కడుపులో ఉన్నప్పుడే వెలిగిపోతుంటుంది పొట్ట. అట్లా ఆ బాబు బయటకు వచ్చింది. ఇంకా అట్లా ఉండగానే వాడికి 5 ఏళ్ళు వస్తాయి. ఈ 5 ఏళ్ళు వచ్చే లోపల ఈ హిరణ్యకశిపుడు పాతాళలోకం, ఆ లోకం, ఈ లోకం, ఇంద్రలోకం, స్వర్గలోకం అన్నిటికి వెళ్ళి ఆఖరికి దిక్పాలకుల్ని ఆఖరికి యముడితో సహా అందరినీ కొట్టి వాళ్ళందరినీ ఇచ్చేసి తనకు ఆఖరికి ఎలా భయపడతారంటే వాళ్ళు గాలి ఎక్కువ వీస్తే ఎక్కడ హిరణ్యకశిపుడు ఏమన్నా అంటాడో ఆయన ఉన్న దగ్గర చాలా నెమ్మదిగా పోయడం. అట్లాంటి పరిస్థితుల్లో అతను అందరూ అష్టదిక్పాలకులు ఆజ్ఞ అందరూ ఆయనకు అనుకూలంగా అట్లా ఉంటే ఈయన విపరీతమైన మత్తుతోటి ఇత్తోటి అట్లా గడుపుతూ ఉంటాడు. ఆఖరికి నారదుడిని తుంపురిని పిలిచి నా మీద కీర్తనలు చేయమంటాడు. సరేనని చెప్పి నారదుడు పాపం అలాగే కీర్తనలు చేస్తాడు. అంటే నీకంటే బలవంతుడు లేడు, నీకంటే అంటే ఆయన విష్ణుమూర్తి గురించి సర్వంతర్యామి అంటే ఈయనేమి సర్వంతరి అట్లాగే పడితే ఆయన ఓహో నన్నే అంటున్నాడులే అని చెప్పి అతను ఆనందపడిపోతాడు. అట్లా జరుగుతూ ఉండేసరికి ఈ కుర్రవాడికి 5 ఏళ్ళు వస్తాయి. పుత్రుడి మీద చాలా ప్రేమ ఉంటుంది, ఏమన్నా కావాలని అడగడు. బట్టలు ఇస్తే వేసినవి తప్ప మళ్ళీ నాకు కొత్త బట్టలు కావాలని అడగడు. ఇట్లా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ఏంది వీడు మందకొడిగా ఉన్నాడు, నా రాజ్యానికి వారసుడు, ఇట్లాంటి ప్రహ్లాద కుమారుడు ఎందుకు ఇలా ఉన్నారని చెప్పి బాగా యోచించి ఒక నిర్ణయానికి వస్తారు. గురుకులానికి పంపించి గురుకులంలో పంపిస్తే అక్కడ అందరు పిల్లలతో కలిసి కొంచెం హుషారు వస్తుందేమో చూద్దామని చెప్పి గురుకులానికి శుక్రాచార్యులు లేని దానివల్ల శుక్రాచార్యుల యొక్క 2 పిల్లలు ఉంటారు, వాళ్ళని పిలిపించి కుర్రవాడిని అప్పగిస్తారు. చాలా బాగా చెప్తాడు, నాయన నువ్వు ధర్మం నేర్చుకో, అర్థం నేర్చుకో, ఈ అర్థశాస్త్రం ఇవన్నీ చక్కగా నేర్చుకొని అన్నీ నేర్చుకొని ఆయన నువ్వు రాబోయే ఇదని చెప్పి చాలా గొప్పగా చెప్తాడు. అతను చెప్పి ఆయన గురుకులానికి పంపిస్తారు. అసలు ఇతను రాజ్యంలోకి రాగానే హిరణ్యాక్షుడు ఫస్ట్ దేవతలకు చేసే యజ్ఞయాగాదులను ఆపేసి ఇతని మీదే యజ్ఞం చేయమని చెప్పి అన్నీ ఇతనికే చేసి ఇతని నామస్మరణే నామాలు మాత్రమే పలకాలని చెప్పి హిరణ్యకశిపాయ నమః ఇట్లాగే పూజ చేయాలని చెప్పి ఇంకా దేవత పూజలన్నీ ఆపేస్తాడు అతను. ఈయన ఆశ్రమానికి వెళ్తాడు, గురుకులానికి వెళ్తాడు. గురుకులంలో చండామార్కులు వాళ్ళిద్దరు శుక్రాచార్యుల యొక్క కొడుకులిద్దరు, వాళ్ళు ఇతనికి అన్నీ నేర్పిస్తారు. ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, మోక్షం తప్ప ధర్మార్థ కామాలన్నీ ఎలా ఏంటి అనేది అన్నీ నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత ఇంకొక 6 నెలలు గడిచిపోతుంది. ఈ 6 నెలల లోపల హిరణ్యకశిపుడు అల్లాడిపోతాడు. అయ్యో నా కొడుకు ఎలా ఉన్నాడో, అక్కడ టయానికి భోజనం పెట్టారో లేదో, ఇక్కడలాగా పొరుపులు ఉన్నాయో లేవో, ఎట్లా ఉన్నాడో నా కొడుకు అని చెప్పి మనిషిని పంపించి భటుల్ని పిలిపించి ఆమెను రాగానే వచ్చి తొడ మీద కూర్చోబెట్టుకొని ఏమి నాయనా ఏమి నేర్చుకున్నావు అని అడగగానే అతను విష్ణుమూర్తి గురించి చెప్తాడు. అప్పుడు చండామార్కుల సాయి చూసి వాళ్ళని చేస్తే అయ్యయ్యో మేము అవి చెప్పలేదు, మేము మామూలుగానే చెప్పాము, అవి మేము అసలు చెప్పలేదు, అవి ఎక్కడ నేర్చుకున్నాడో ఏమో దీనికి ముందే మమ్మల్ని ఇచ్చేయమని చెప్పి వీళ్ళు వణికిపోతే తర్వాత బుద్ధులు చెప్తాడు. ఫస్ట్ టైమే కదా నాయన అది తప్పు, మనం అలా ఉండకూడదు, మనం మద్యపానం చేయాలి, తర్వాత మనకు నచ్చినట్టు తిరగాలి, అన్ని దేశాల మీద అన్ని లోకాల మీద మనం యుద్ధం చేసి వాళ్ళని గెలవాలి, అన్నీ లాక్కోవాలి, తర్వాత ఈ సింహాసనం దేవతలను కొట్టాలి. అసలు మనకి హరి అనే వ్యక్తి శత్రువు, మీ చిన్నానైనటువంటి హిరణ్యాక్షుణ్ణి చంపాడు, అతను మనకు శత్రువు, మనకు వైరి, కాబట్టి అతను ఏమని అనుకుంటే నన్ను తలుచుకో కానీ అతను తలుచుకోవద్దు అని చెప్పి చాలా గట్టిగా చెప్పినాక సరే తండ్రి అని మళ్ళీ ఇంకొక 6 నెలలు తీసుకెళ్తారు గురుకులానికి. వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా చెప్తారు వాళ్ళు. ఏకసంధాగ్రాహి, ఒక్కసారి చెప్పగానే ఇట్లాగే అన్నీ చెప్పేసేవాడు. చెప్పేసిన తర్వాత ఇల్లు అట్ట పోనిచ్చి ఈసారి గురువుల్ని వ్యతిరేకించడు అతను. ఫస్ట్ నుంచి గురువుల్ని వ్యతిరేకించడు, వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తాడు. అలాగే వాళ్ళు ఆనందంగా ఉంటారు. వాళ్ళని అటు బయటకు పోనిచ్చి పిల్లలందరినీ పిలిచి మీరు
తప్పు చేస్తున్నారు, వీటి వల్ల ఏముంది, మళ్ళా పుడతాం మళ్ళా చస్తాం పెళ్లి చేసుకుంటాం, ఏముంది దీంట్లో, మనం వైకుంఠనాథుడిని తలుచుకోవాలి సర్వంతర్యామి అని చెప్పి వాళ్ళందరికీ చెప్పి నాతోటి రమ్మని చెప్పి ఈ రోజుకి కూడా మనం అహోబలంలో ప్రహ్లాదపడి అనే ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్కి వెళ్ళి చూడొచ్చు. అక్కడ తీసుకెళ్ళి ఆయన పిల్లలందరికీ నారాయణుడే సర్వస్వం అని చెప్పి నారాయణ భజన చేయిస్తారు. వీళ్ళు చూసి అయ్యో 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 అని చెప్పి మళ్ళా హిరణ్యకశిపుడికి చెప్పి పంపిస్తారు. తీసుకొచ్చేటప్పుడు ఈసారి భయపడి వాళ్ళు నేరుగా లీలావతి దగ్గర తీసుకెళ్ళి అమ్మ కొంచెం రెడీ చెయ్యి అని చెప్పి అక్కడ చాలా బుద్ధులు చెప్పి నాయన మా ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయని చెప్పి అంతా చెప్పి కూర్చోబెడతారు. నేరుగా వచ్చాక ఇతను నడిచి వస్తూ ఉంటే అతను పలికే ప్రతి మాటలో, అంటే అతను వేసే ప్రతి అడుగులో ప్రతి శ్వాసలో కూడా అతన్ని విష్ణుమూర్తిని చూస్తూ ఉంటాడు. ఆ విష్ణు హరిని చూడడంలో అతని ఆనందాన్ని, అలౌకిక ఆనందాన్ని పొందుతూ లోపలికి వస్తాడు. తీసుకొని మళ్ళా ఒళ్ళో కూర్చోబెట్టుకొని నాయన అంటే అప్పుడు మళ్ళా మొదలు పెడతాడు. హరి తప్ప ఇంకెవరు లేరు, ఆయనేమి హరి మనకు వైరి కాదు, ఎందుకంటే మనం ఆయన్ని తలుచుకుంటే మనం జోలికి రాడు, మనం విరుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మన దగ్గరకు వస్తాడు, మనం మద్యం తాగకూడదు, ఇలాంటి కార్యక్రమాలు మనం ఏం చేయకూడదు, ధర్మంగా ఉండాలి నాన్న అని చెప్పి వెంటనే ఇతను ఒక్కసారి ఇసిరి కొట్టేసి పిలిచి ఇతన్ని నదిలో వేసేయండి, తీసుకెళ్ళి సముద్రంలో. అంటే పిల్లవాడు మన బాడీలో మనకి ఒక పుండు పుట్టిందనుకో, మన పుండే కదా అని మనం జాగ్రత్త చేసుకోం, అలాగే నా వంశంలో చెడుగా పుట్టాడు కాబట్టి వీడిని చంపేయమంటాడు. సముద్రంలో వేస్తారు, మళ్ళీ బతికొచ్చేస్తాడు. సరేనే మద ఏనుగుల్ని తీసుకొచ్చి వాటితో తొక్కిస్తారు, మళ్ళీ ఎట్టున్నాడు అట్టుంటాడు. వీళ్ళకి డౌట్ వచ్చి ఒక మామూలు వ్యక్తిని వేస్తే అతను తొక్కగాని చనిపోతాడు, మంటల్లో వేస్తారు, అలాగే అయిపోద్ది. పై కొండకి తీసుకెళ్ళి మళ్ళీ కొండ మీద దించేస్తారు. పెద్ద పెద్ద కూరలు భయంకరమైనటువంటి విష సర్పాలని తీసుకొచ్చి వాటితో కాటేయిస్తారు, దానికి చావు. ఇంకా ఏం చేసినా ఇది కావట్లేదు, మరి ఏం చేస్తారని చెప్పి ఇచ్చేసినాక అప్పుడు ఇతనే వచ్చి ఏంటి నీకు ఎక్కడున్నాడు, నేను వైకుంఠం వెళ్ళా, వైకుంఠం హిరణ్యకశిపుడు వెళ్ళగానే విష్ణు చిన్నగా సూక్ష్మ రూపంలో అయిపోయి ఆయన హృదయంలో చేరతాడు. అప్పుడు ఆదిశేషుని అడిగితే ఏమో నాకు తెలియదు, నీ హృదయంలోనే ఉండొచ్చు అని చెప్తాడు. నేను వెళ్తే అక్కడికక్కడ భయపడి పారిపోతున్నాడు, ఉన్నోడంటే ఎక్కడైనా ఉంటాడు కదా అంటే వాళ్ళ ఇంట్లో 1000 స్తంభాలు ఉంటాయి, వాటిల్లో ఎక్కడైనా ఉంటాడంటే ఉంటాడు నాన్న అంటాడు. మరి ఈ స్తంభంలో ఉంటాడా, ఉంటాడు అంటాడు. సరే అని చెప్పి చేత్తో ఆ స్తంభాన్ని కొడతాడు. కొట్టగానే దాంట్లోంచి భయంకరంగా సింహం తలతోటి మానవ ఆకారంతో ఎర్రబడ్డ కళ్ళతోటి చాలా ఇది కింద బయలుదేరి వచ్చి ఆయన్ని పట్టుకొని అతను తొడల మీద, అతను ఎలా చావడు, సూర్యోదయానికి చావడు, సూర్యాస్తమయం, పగలు చావడు, రాత్రి చావడు, అందుకని సంధ్యా సమయం, బయట చావడు, ఇంట్లో చావడు, అందుకని ద్వారబంధనం గడప మీద కూర్చొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అతన్ని చీల్చి అతన్ని రక్తాన్ని తాగి ఆ పేగులన్నీ మెల్ల వేసుకొని బీభత్సం చేస్తాడు. అతని గోర్లు కూడా అవి ఉండవు కదా, అందుకని గోర్లు ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి, వాటికి ప్రాణం ఉంది ప్రాణం లేదు, ఇట్లా వాటితో చీల్చి అంతా చేసి అప్పటికీ అతని కసి తీరక ఆవేశం చల్లారక ఇంకా ముందుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి మిగతా రాక్షసుని కూడా ఎత్తి నోట్లో వేసుకొని వాళ్ళని చంపి గందరగోళం చేసి ఇచ్చేస్తూ ఉంటాడు. అప్పుడు దేవతలందరూ వచ్చి వేడుకొని కూడా ఇది కాదు, లక్ష్మీదేవిని నిలబెడతారు, లక్ష్మీదేవిని కూడా పట్టించుకోరు. అప్పుడు మళ్ళా ప్రహ్లాదుడే ముందుకొచ్చి స్వామి అంటే నన్ను చూస్తే కరుణగా అయితే నన్ను చూస్తే భయం వేయట్లేదా అంటే లేదు లేదు స్వామి, నిన్ను చూస్తే నాకు భయం వేయట్లేదు, కానీ సంసారాన్ని చూస్తే భయం వేస్తుంది, సంసార సాగరం అని చెప్పి అతను అలా ఇంకా ప్రహ్లాదుడి కోసంగా హిరణ్యకశిపుడిని చంపడానికి నారసింహ అవతారమే ఒక అవతారం ఎత్తాల్సి వచ్చింది. మనం తపస్సు చేసినప్పుడు లేకపోతే ఇలాంటప్పుడు మనం ఎలాంటి కోరిక కోరినా, ఏ విధమైనటువంటి కోరిక కోరినా అందులో ఏదో ఒక మెరుగుతోటి వీళ్ళు కోరుకున్న దాంట్లోంచి ఒక అవతారం వచ్చి కూడా వాళ్ళని చంపేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనకి ఎలాగూ ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు ఎవరికైనా చావు తప్పదు, కాబట్టి కోరుకునేది ఏదో మంచి కోరికలు కోరుకొని అంత పెద్ద తపస్సు చేసి అట్లా కాకుండా
మంచి మంచి ఇదిగా ధర్మంగా ఉంటే చాలా చక్కగా మంచి, ఎందుకంటే మనం కర్మ సిద్ధాంతం, మనకు మంచి మన భవిష్యత్తు కానీ మనం ఉత్తమ లోకాలు అలాంటివి ఉంటాయని మన కర్మ సిద్ధాంతాలు నమ్ముతాం కాబట్టి మనం మంచి కోరికలే కోరుకుందాం, ధర్మంగా బతుకుతాం.